గోనబోయినపల్లి విలేజ్ సంబంధించిన ఒక కుటుంబం ఆల్మోస్ట్ 10 మంది ఒక 4 days బ్యాక్ వేటకు అని చెప్పేసి వాళ్ళు ఫిషింగ్ దానికి వెళ్తారు. అలా వెళ్ళి ఆ కుటుంబం నిన్న వరదలో చిక్కుకుంది. ఒక ఐలాండ్ నిండి వాటర్ ఫ్లో ఐలాండ్లో వాళ్ళు చిక్కుకొని ఉన్నారు. వాళ్ళ రిస్క్ చేయడానికి మొత్తం టీమ్స్ అన్ని ఇక్కడే ఉన్నాం. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. వాళ్ళకి ఫుడ్ కూడా డ్రోన్ ద్వారా పంపించినాం. సో వాళ్ళు ప్రాణాపాయంగా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇంకో కొద్దిసేపట్లో వాళ్ళని రిస్క్ చేయగలుగుతాం. మిగతా రిస్క్ టీమ్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి మనకి. గోనబోయినపల్లికి సంబంధించిన 10 మంది చెంచూసు చేపల వేటకని వచ్చి, అది రొటీన్గా చేపల వేటకు వస్తారు. వచ్చినప్పుడు ఒక 2-3 రోజుల నుండి చేపలు పట్టుకుని వెళ్ళిపోతారు. అనుకోకుండా వర్షాలు ఎక్కువ కావటం, తిండి ప్రాజెక్టు ఓవర్ఫ్లో కావటం, అటువైపు ఇటువైపు 2 వైపులా ఈ ఫ్లడ్ వరదలు ఎక్కువ కావటం వల్ల ఇరుక్కొని పోయారు. వాళ్ళు అక్కడ ఉన్నట్టుగా ఎవరికి సమాచారం లేదు. అయినా అంటే వాళ్ళకి సంబంధించిన ఒక బంధువులు సెర్చ్ చేస్తే అక్కడ ఉన్నట్టుగా తెలిసింది. అప్పుడు సమాచారం బయటకు వచ్చింది. వెంటనే ఇక్కడ అచ్చంపేట అండ్ దేవరకొండ డిఎస్పీ గారు, సిఐలు వాళ్ళ బృందం అంతా కలిసి రాత్రి 12 గంటల వరకు వాళ్ళను ఆచూకీ తెలుసుకోవడం జరిగింది, ప్రయత్నం చేసిండ్రు. మరి అచ్చంపేట ఎమ్మెల్యే మా అన్న బాలునాయక్ గారు, దేవరకొండ ఎమ్మెల్యే, అచ్చంపేట అంటే ముందర దేవరకొండ ఎమ్మెల్యే మా అన్న బాలునాయక్ గారు పొద్దున్నే అంకుటాగుటికి రావడం జరిగింది. అదేవిధంగా నాకు రాత్రి మా డిఎస్పీ గారు, సిఐ గారు మాట్లాడితే రాత్రి, అదేవిధంగా మన దేవరకొండ డిఎస్పీ గారు కూడా వాళ్ళ సిఐ గారు రాత్రి వాస్తవంగా పోలీస్ డిపార్ట్మెంట్ కునుకు లేకుండా బాగా ప్రయత్నం చేసిండ్రు. అసలు నేను రాత్రి ఒక స్టేజ్లో పొద్దున చూద్దామంటే కూడా డిపార్ట్మెంట్ లేదు సార్, మేము మ్యాక్సిమం ట్రై చేస్తామని మ్యాక్సిమం ట్రై చేశారు. వీలు పడకపోతే డ్రోన్ కెమెరాస్ కూడా పొద్దున తిప్పేయడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ అవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రెస్క్యూ టీమును తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బాగా ప్రయత్నం చేశారు. వారికి రాకపోతే ఆ పాప కింద మీద అయిపోయింది. ఫుడ్ లేదు, నీళ్లు లేవు. కాబట్టి ఆ ఫుడ్ కోసమే రాత్రి ప్రయత్నం చేసినాం, అయినా కుదరలేదు. కాబట్టి బయటికి అదేవిధంగా అచ్చంపేట ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత వీళ్ళు ఉంటారు జాలార్లు, అందరినీ అన్ని రకాలుగా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ బోటింగ్ కూడా తీసుకురావడం జరిగింది. ఏదేమైనా కానీ సురక్షితంగా వాళ్ళు బయటికి రావడం మేమంతా ఊపిరి పీల్చుకున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే స్పందించమని చెప్పారు. ఈ నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారు సూచన మేరకు నేను కానీ మా అన్న బాలునాయక్ గారు కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా 3-4 రోజుల నుంచి దీని మీద ఉన్నాం. నిన్న రాకపోతే ఆ పాప కింద మీద అయిపోయింది. ఫుడ్ లేదు, నీళ్లు లేవు. కాబట్టి ఆ ఫుడ్ కోసమే రాత్రి ప్రయత్నం చేసినాం, అయినా కుదరలేదు. కాబట్టి బయటికి అదేవిధంగా అచ్చంపేట ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత వీళ్ళు ఉంటారు జాలార్లు, అందరినీ అన్ని రకాలుగా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ బోటింగ్ కూడా తీసుకురావడం జరిగింది. ఏదేమైనా కానీ సురక్షితంగా వాళ్ళు బయటికి రావడం మేమంతా ఊపిరి పీల్చుకున్నాం. ఎందుకంటే గౌరవ